కల్పన, అమ్మా కల్పన. వదినా, వదినా, ఈరోజు చాలా సంతోషంగా ఉంది వదినా. మీ అన్నయ్య ఆనందానికైతే అంతే లేదనుకో. అవునరా, నాకు మేనల్లుడు రాబోతున్నాడనే ఆలోచనే చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అమ్మా అమ్మా, అవునదినా, ఇంతకీ అమ్మా నాన్నయ్యరి ఎవరూ కనబడట్లేదు. బావకు చెప్పాలని చాలా ట్రై చేశానమ్మా, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అన్నట్టు బావ వచ్చాడా? తనకి విషయం తెలిసిందా? ఏంటొదినా, వీళ్ళంతా ఎక్కడంటే మాట్లాడవే, ఎక్కడికెళ్లారు? లేరు గాయత్రి. అదేంటమ్మా, ఎంత సంతోషకరమైన సమయంలో అత్తయ్య మావయ్య నిన్ను విడిచిపెట్టరే, ఎక్కడికి వెళ్ళారు? ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటోదినా, చెప్పు. హాస్పిటల్కి వెళ్ళారు. వదినా, హాస్పిటల్ కా? ఎవరికైనా ఏమైనా అయిందా కల్పన? హాస్పిటల్కి ఎందుకెళ్లారు వదినా? అన్నయ్య, ఈరోజు నీకు నీ చెల్లెలికి మాత్రమే సంతోషం కలిగిన రోజు కాదు. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడని చెప్పగానే అత్తయ్య మావయ్య గారి సంబరం ఆకాశాన్ని అంటింది. ఆయనకి విషయం నేను చెప్పాలని అందరం పోటీ పడ్డాం. ఈ తీయటి వార్త ఆయన చెవిని వెయ్యాలని అందరం ఎదురు చూస్తున్నాం. ఆయన వచ్చారు. ఏమండి, మీరు తండ్రి కాబోతున్నారని నేను చెప్పేలోపే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. నందిని స్పృహలోకి వచ్చిందని. వదినా, నీ బాధ ఏంటో నాకు అర్థమైంది. నీ స్థానం తాత్కాలికం కాదు. నువ్వేమి ఇంటికి చుట్టుపు చూపుగా రాలేదు, కోడలిగా వచ్చావు. అన్నయ్య కష్టంలో, నష్టంలో, సుఖంలో, సంతోషంలో పాలు పంచుకోవడానికి వచ్చావు. ఎవ్వరొచ్చినా నువ్వేంటి కోడలివే. నువ్వనుకుంటున్నట్టు ఏమీ జరగదు. అలాంటిదేది నీ మనసులోకి రానివ్వకు. భగవంతుడు చాలా మూర్ఖుడమ్మా. దాహంతో అల్లాడిపోతున్న మనిషికి కళ్ళ ముందే నీళ్లు చూపిస్తాడు. నీళ్లు దొరికాయని సంతోషించేలోపే అది సముద్రమని గుర్తు చేస్తాడు. నందిని కేవలం కోమాలోంచి బయటకొచ్చిందంతే, ఇంకా చావు నుండి బయటికి రాలేదమ్మా. కృష్ణ, ఏంట్రా నువ్వు అనేది? నాకేం అర్థం కావడం లేదు. డాక్టర్ గారు చెప్తుంటే నాకే గుండె ఆగిపోయిందమ్మా. ఏమైందిరా? నందినికి ఏమైంది? ఎక్కువ రోజులు కోమాలో ఉండడం వల్ల మెదడులో ఓ బెలూన్ ఫామ్ అయిందమ్మా. అంటే రక్తం గడ్డగట్టడం అన్నమాట. అది ఓ బుడగలా తయారవుతుంది. ఈ సమస్య ఉన్నవాళ్ళు ఒత్తిడికి లోనవ్వకూడదు, టెన్షన్ పడకూడదు. ఏ కాస్త ఒత్తిడి పెరిగినా ఆ బెలూన్ పరిమాణం పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఒక్కోసారి ఆ బెలూన్ పగిలిపోవచ్చు. అప్పుడు పిచ్చివాళ్ళు అవ్వడమో లేదా ప్రాణాలు పోవడమో జరుగుతుందంట. 1 సంవత్సరం కల్పన గురించి నందినికి తెలియకుండా ఉంటే చాలు. ఆ తర్వాత ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. పోనీ కల్పనని ఓ సంవత్సరం పాటు పుట్టింటికి పంపిస్తే? చచ్చా, అది పరిష్కారం కాదమ్మా. కల్పన, కిరీటి ఇప్పుడిప్పుడే వాళ్ళ అపోహల నుంచి బయటపడ్డారు. మళ్ళీ ఇప్పుడు మనం అలాంటి నిర్ణయం తీసుకుంటే గొడవలకి దారి తీస్తుంది. అప్పుడు మన ప్రమేయం లేకుండానే నందినికి నిజం తెలుస్తుంది. జరగకూడని నష్టం జరిగిపోతుంది. ఎట్టు చూసినా ఏ దారి కనబడడం లేదు. ఇప్పుడెలారా? కంగారు పడకమ్మా, నేను చూసుకుంటాను. యావండి, ఇందాక మీరు వెళ్ళేటప్పుడు మీకో విషయం చెప్తానన్నాను.